నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ సముద్రాల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. ఫైన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మెయిన్గా మన భారతదేశం కోసం మాట్లాడుకుంటే అతిథి దేవోభావ అంటాము. అలానే మన రేవంత్ రెడ్డి గారు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే అందాల పోటీల కోసం అందాల భామలు వచ్చారో వాళ్ళ కాలు కడగడం అంటే అది మన ఆనవాయితీ కాబట్టి, మన సాంప్రదాయం కాబట్టి ఒకవేళ కాలు కడిగారు అనుకోవచ్చు. కాకపోతే మరి ఇప్పుడు అదే అందాల భామ నుంచి మిస్ ఇంగ్లాండ్ ఏదైతే పోటీ నుంచి తప్పుకోవడం జరిగింది, అక్కడికి వెళ్ళి కూడా నన్ను ఒక వేసుగా చూస్తున్నారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి 70 ఏళ్ళ చరిత్రలో మిస్ ఇంగ్లాండ్ ఆమె మ్యాగీ నిష్క్రమించడం జరిగింది. అంటే బలవంతంగా తనను తాను వెళ్ళిపోయేలాగా అలాంటి ప్రవర్తన ఆమెతో జరిగింది అనే ఉద్దేశంలో ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఆమె వెళ్ళిపోయి ఇంగ్లాండ్ వాళ్ళ కంట్రీకి వెళ్ళిన తర్వాత ది సన్ అనే పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చి ఇక్కడ ఏం జరిగింది అనేది అక్కడ చెప్పడం జరిగింది. అది దాదాపు ఇది 170 దేశాలు మన ఈ కార్యక్రమంలో ఈ అందాల పోటీలో పాల్గొనడం జరిగింది. మరి ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ కూడా మనకి ఏమాత్రం ఇలాంటి ఇలాంటి ఏర్పడినప్పుడు, ఇలాంటి విషయాలు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అది మన రాష్ట్రానికి, దేశానికి ఎంతో చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా మన దేశం అన్ని విధాలుగా ముందుకెళ్తుంది. ఇప్పుడు మనది ఏ రకంగా చూసినా కూడా చాలా శక్తివంతమైన దేశంగా మనకు ముందుకెళ్తుంది. అలాంటప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఎంత చెడ్డ పేరు వస్తుంది మనకి. అది ఆలోచించి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇది ఏం జరిగింది అనేది క్లారిటీ తీసుకొని ప్రజలకు తెలియపరచాలని అనుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏర్పాటు చేసింది ప్రభుత్వం, ఉన్నదంతా కాంగ్రెస్ మినిస్టర్లు, నాయకులే. మనం చూసాము దాదాపు 2-3 సార్లు కూడా సీఎం గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. మరి ఇంత పెద్ద కార్యక్రమంలో అలాంటి స్పాన్సర్లు ఎవరైనా అలా డిస్టర్బ్ చేశారా, ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేశారు, ఆమె టేబుల్ దగ్గర ఎవరెవరు కూర్చున్నారు, ఆమె టేబుల్లో ఎంతమంది కూర్చున్నారు, ఈమెతో పాటు ఇంకెవరు ఉన్నారు, ఏం జరిగిందనేది వాళ్ళు విచారిస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా దీని విషయంలో చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా ప్రజలకి జవాబు చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.